నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను వెయిట్ ఇంటర్వ్యూ అంటున్నా ఎప్పుడు స్టూడియోలో ఉండేదాన్ని ఏంటి బయటకు వచ్చి దట్టు ఒక బైక్ మీద ఉన్నా ఏంటి అని చూస్తున్నారా ఎస్ చెప్పాక ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో వచ్చాను మరి ఆ ఇంటర్వ్యూ పర్సన్ ఎవరంటే ఒక స్టంటర్ శశి యాదవ్ గారు అన్నమాట మరి ఆయనతో కలిపి ఇంటర్వ్యూ చేసి నేను కొన్ని అడ్వెంచర్స్ అయితే చేయడానికి రెడీగా ఉన్నా మరి మీరు కూడా రెడీగా ఉన్నారా మరి ఆయనైతే ఇన్వైట్ చేసేద్దాం ఈ రోజు మీ బండి నేను తీసుకుందాం అనుకుంటున్నా ఒక రైడర్ అయిపోదాం అనుకుంటున్నా ఏమంటారా అంత డేర్ నేను చేయలేను కాకపోతే మనం ఆల్మోస్ట్ 1 month అవుతుంది కదా ఇంటర్వ్యూ చేద్దామని ఈ వర్షాల వల్ల అసలు అది సెట్ అవ్వట్లేదు మనకి టైము ఆఫ్టర్ 1 month మనకి ఇంటర్వ్యూ అనేది సెట్ అయింది మరి ఈయన స్టంట్స్ చేస్తూ చాలా మందికి దగ్గర అయ్యారు మరి ఆ స్టంట్స్ వెనక కారణం ఏంటి అసలు ఆ స్టంట్స్ వెనక మాటలు చాలా మాట్లాడేసి ఆయన మాటలని తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫైన్ మీ దయ మా దయ ఉంటుంది మీ దయ మీరు మంచిగా ఉంటే మాకు నేత్రానందం ఉంటుంది అంతేనా మీ ఫుల్ నేమ్ ఏంటి శశి యాదవా శశినా శశి కుమారా ఏమన్నా ఉందా శశిధర్ యాదవ్ ఓకే యాదవ్ అనేది ఇంటి పేరునా యాదవ్ అంటే లైక్ మా క్యాస్ట్ ఓకే లైక్ ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే మీరు చేసే స్టంట్స్ కోసం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ కండక్టర్ రిటైర్డ్ ఓకే ఆర్టీసీ మదర్ వచ్చేసి టీచర్ ఇంకా ప్రైవేట్ స్కూల్ ఓకే మీ నేటివ్ సిస్టర్ ఇప్పుడు వర్కింగ్ జాబ్ చేస్తున్నారు ఓకే మీ నేటివ్ ఎక్కడ హైదరాబాద్ మొత్తం అంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేది లేలే మా తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ అంతా ఇక్కడ ఓకే మరి మీరు ఏం చదువుకున్నారు నేను 10th ఒకటి పాస్ అయ్యారా అంటే తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే 10th తర్వాత ఇంటర్కి వచ్చిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ ఉండే సెకండ్ ఇయర్ ఇంకో కాలేజ్కి వెళ్ళాను అంటే మల్టిపుల్ ఉండే అనమాట పాలిటెక్నిక్ చేద్దాం అనుకున్నా అంటే నా వేరే ఉండే లైక్ అంత మల్టీ టాలెంట్ తో మల్టిపుల్ చదవాలని లేదు జస్ట్ అంటే నాకు లోకోమోషన్ ఇంజనీరింగ్ చేయాలని ఉండే హెవీ ఇంజన్స్ ట్రైన్స్ ఉంటాయి అవి నడపాలని ఉండే సో అట్లా పాలిటెక్నిక్ స్టార్ట్ చేసిన కానీ ఒక 10 daysకి అర్థమైపోయింది నేను చదవలేను మళ్ళీ నార్మల్ ఎంపీసీ జాయిన్ అయినా ఎంపీసీ నుంచి మళ్ళీ సిఈసీకి వచ్చేసిన అబ్బో చాలా చదివారు అయితే చాలా రాసుకోవచ్చు సో అట్లా జస్ట్ ఏదో ఇంటర్ ఉండాలి డిగ్రీ ఉండాలని చెప్పి చేసిన బట్ వర్కౌట్ అవ్వలేదు ఓకే మరి ఇప్పుడు స్టంట్స్ చేస్తున్నారు కదా అసలు స్టంట్స్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ చాలా అంటే చాలా ఇష్టం సో సెకండ్ వచ్చేసి లైక్ ఏమంటే ఇప్పుడు చాలా మందికి బైక్స్ వచ్చు చాలా మంది నడిపిస్తారు 2 wheels పైన అంటే ఎక్కడున్నా మనకి యూనిక్ చూడాలి మనకు స్పెషల్ ఇప్పుడు ఒక 10 మందిలో ఉన్నా కూడా మనకి స్పెషల్గా రికగ్నైజ్ చేయాలి అంటే ఏదైనా సపరేట్ కొత్త టాలెంట్ ఉండాలి అంటే వీ హ్యావ్ టు గో ఆన్ 1 wheel అదే చాలా మంది ఏంటంటే బీటెక్ చేయాలి లేదంటే డాక్టర్ అవ్వాలి టీచర్ అవ్వాలి అనుకుంటారు మీరేమో యూనిక్గా స్టంట్స్ చేయాలి అని అంటే అసలు అదంతా డిఫరెంట్ థాట్ అనమాట అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు ఇట్లా చిన్నప్పుడు అంటే లైక్ నాకు 2014 నుంచే ఉండే అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఉండే బట్ 2014లో ఐ స్టార్ట్ వాచింగ్ వీడియోస్ అనమాట అప్పుడప్పుడే యూట్యూబ్ టీవీఎస్లో రావడం స్టార్ట్ అయింది సో అట్లా వీడియోస్ చూడడము గోస్ట్ రైడర్స్ అని ఉంటారు సో వాళ్ళ వీడియోస్ చూడడము అట్లా ఇంకా ఇన్స్పైర్ అవ్వడం అట్లా 2016లో గేర్ బైక్ తీసుకున్నాం ఓకే మరి తీసుకున్నప్పుడు ఇంట్లో చెప్పారా ఇట్లా నేను స్టంట్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను బండి తీసుకోవడం పెద్ద టాస్క్ మా ఇంట్లో కొట్లాడి అది చేసి కింద పడి మీద పడి గోల్డ్ గిరిపెట్టి ఆ తర్వాత ఇంకా ఫైనల్గా బండి కొనిపించారు ఓకే ఇంకా అట్లా ఒక 3 months జాబ్ చేసుకున్నా కరాచీ బేకరీలో క్యాషియర్ లాగా చేసి అట్లా ఈఎంఐలు కట్టి ప్రాక్టీస్కి వెళ్దామంటే నాకు ఓన్లీ వీక్లో ఒకటేసారి ఉంటుండే అనమాట ప్రాక్టీస్ చేయడం సో అది సరిపోదు అసలు అంటే బిగినర్స్కి మినిమం డైలీ ఒక 4 hours to 6 hours ప్రాక్టీస్ చేయాలి నాన్ స్టాప్ అది కూడా రెగ్యులర్ ఉండాలి లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ఉండాలి అప్పుడు ఒక గ్రిప్ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు సో ఇంకా అట్లా కాదని చెప్పేసి ఐ షిఫ్టెడ్ టు స్విగ్గీ డెలివరీ చేయడం సో అటు ఇటు పార్ట్ టైంలో చేసుకొని అక్కడ వచ్చిన మనీని ఇక్కడ ఫ్యూయల్కి యూజ్ చేసుకొని ఐ గో ఫర్ ప్రాక్టీస్ మొత్తానికి చాలా ఫేస్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో అందరికీ ఇప్పుడు శశి యాదవ్ అంటే గుర్తుపడుతున్నారు కదా బయట చాలా వరకు ఓకే మరి ఇంట్లో మరి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఇంట్లో అంతా ఓకే ఎందుకంటే నువ్వు మెన్నింగ్ ఇంకా మా ఫ్యామిలీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను చూసుకుంటున్నాను కాబట్టి దే ఆర్ యాక్సెప్టెడ్ ఓకే అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని మీరే చూసుకుంటున్నారా లైక్ అంటే ఆల్మోస్ట్ ఇంకా నేను మా చెల్లి మమ్మీ ముగ్గురిని
ఇప్పుడు మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు, లైక్ మూవీస్లో కానీ లేదు అంటే స్టంట్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అట్లా ఏమన్నా చేస్తున్నారా? రీసెంట్గా మేము గుణ డైరెక్టర్ ఉంటారు కదా, ఆయనది చేసామన్నమాట. ఓకే. సో ఒక 20 బైకర్స్ విత్ రైడ్ అంటే స్టంట్స్ చేసేవాళ్ళు ఇంకా రైడింగ్ కలిపి నేను మా టీం అందరం కలిసి చేశారు. ఓకే. ఇప్పుడు ఎంతవరకు మీకు ఇన్కమ్ వస్తుంది దీని మీద? ఉంటుంది 1500, 3000, 4000 డిపెండ్స్ ఆన్ ఇంకా మూవీ బడ్జెట్. అంటే ఇంకా మూవీ ఇండస్ట్రీలో ఎట్లా ఉందంటే లైక్ ఇప్పుడు నేను ఒక 5000 కోట్ చేసిన అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ పీపుల్ని అడుగుతారు. అంటే మల్టిపుల్ రైడర్స్ కానీ ఇంకా ఇప్పుడు రోడ్స్ పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు రైడింగ్. వాళ్ళు ఏంటంటే 1000 ఇస్తే వస్తారు, 1500 ఇస్తే వస్తారు. మనం ఒక బడ్జెట్ చెప్తాం 4500, 5000, 6000. వాళ్ళు లాస్ట్కి వచ్చరికి 2500, 3000 వరకు వస్తారు. దట్స్ ఫైన్. కాకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడ లోయెస్ట్ ఉంటే ఇంకా ఎవరైనా అంతే కదా, తక్కువలో పని అయిపోవాలని చూసుకుంటారు. సో అట్లా చాలా షూటింగ్స్ వదిలేసుకున్నాం. ఇంకా కొన్ని రావడం ప్రెసెంట్ అయితే ఉన్నాయి అప్కమింగ్ అంటే ఇంకా ఈ 17కి ఉన్నాయి, 25కి ఉన్నాయి. సో వస్తూనే ఉంటాయి షూట్స్. ఇప్పుడు మీరు ఏదైతే బైక్ యూజ్ చేస్తున్నారో ఇది ఎప్పుడు తీసుకున్నారు? యాక్చువల్లీ నేను సెకండ్స్లో తీసుకున్నాను. 2016 ఏప్రిల్ 2కి తీసుకున్నాను అనుకుంటా. ఏప్రిల్ 2 మార్చ్ 29కి తీసుకున్నాను. సారీ. అంటే అప్పటి నుంచి ఒక బైక్ ఇన్ని ఇయర్స్ అంటే దాని కింద మనకి బడ్జెట్ కూడా అంతే అవుతుంది కదా? బడ్జెట్ అయింది. నా బండికి ఆల్మోస్ట్ ఒక 10% తప్ప మిగతా 90% నా బండికి అన్ని రిప్లేస్ చేసినాం పార్ట్స్. మొత్తం బండి మీదనే మొత్తం పెట్టేసారు. 3 times ఇంజన్ చేపించినాము. మళ్ళీ దానికి మోడిఫికేషన్కి ఇన్వెస్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 80,000 నుంచి ఒక 1 lakh వరకు ఇన్వెస్ట్ చేసినాం. అంటే ఇంకా టైర్స్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ బర్న్అవుట్ చేసిన సపోజ్ ఒక బర్న్అవుట్ చేస్తే ఆ బర్న్అవుట్కి మనకు టైర్ కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ ఉంటుంది. 4000. ఓకే. అట్లా ఒక 3 ప్రాక్టీస్ చేస్తే ఒక టైర్ అయిపోతుంది. ఒక 2 షోస్లో ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రాక్టీస్ అంటే జస్ట్ అది కొంచెం రిహార్సల్ లాగా మనకి టచ్ ఉండాలి, మళ్ళీ అలవాటు కావాలని చేస్తాం. కానీ ఇంకా షోస్, కాలేజ్ స్టంట్ షోస్ ఉన్నాయంటే ఇంకా కంటిన్యూస్గా ఇంకా క్రౌడ్ వాళ్ళు వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. అవును, వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ మంచిగా రావాలి, వచ్చే వరకు చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఈ స్టంట్స్ చేసే వాళ్ళకి లైక్ అదే ధైర్యం కూడా ఉండాలి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ అంటే ఇంకా అందరూ అంటారు కదా ఒక ఏజ్లో ఫైర్ ఉంటుందని, ఆ ఫైర్లో ఇక్కడ వరకు నెట్టుకు వచ్చేసారు ఇంకా చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు అప్పుడు ఏది చేసినా అనిపించేస్తా చేసేయాలి ఈ స్టంట్. అంటే మనం ఇప్పుడు వీడియోస్లో చూస్తాం కదా, అది చూసిన అరే నేను చేయాలని చెప్పి ఇంకా దానికోసం ప్రాక్టీస్ అట్లా. ఓకే. మరి ఈ ప్రాసెస్లో మీకు మోస్ట్ రిస్కియస్ట్ డే ఏమన్నా ఉందా? రిస్క్ ఎక్కువ తీసుకొని చేసినది? ఎవ్రీ సెకండ్ రిస్కే స్టంట్స్ అన్నప్పుడు. ఇంకా మనకు వచ్చే వరకు రిస్కే ప్రతి సెకండ్. వన్స్ మనకి అది వచ్చింది అంటే మాత్రం ఇంకా లైక్ బండితో ఆడుకోవచ్చు ఆల్మోస్ట్. మనం లైక్ ఇప్పుడు ఏదైనా పని లైక్ సంథింగ్ మనం బండి నేర్చుకునే వరకే మనకి ఉంటుంది ఫియర్నెస్ కానీ పడిపోతామని. ఒకసారి పడి లేచినాక మళ్ళీ ఆ తర్వాత వేరే ఉంటుంది ఆ బూస్ట్. అవును, అట్లా ఏదైనా పడితేనే నేర్చుకుంటాం అంటారు కదా. మరి మీరు స్టార్టింగ్లో పడిపోయే పొజిషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా? లైక్ ఎక్కువగా ఇంజురీస్ అయినా? చాలాసార్లు పడినా స్క్రాచెస్ అవి ఇవి చాలా ఉంటాయి. మైనర్గా ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ అవి ఇవి చాలా. ఓకే. ఇప్పుడు మీకులాగే చాలా మంది చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ చాలా మంది ఏంటంటే పబ్లిక్ రోడ్స్లో ఇట్లా చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? ఇంకా వాళ్ళు మారారు సీరియస్గా మారారు. అంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి మనం మంచి కోసం చెప్పినా చెడు కోసం చెప్పినా అది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకా వాళ్ళంతలో వాళ్ళకి తెలియచ్చి అరే చేయొద్దు అన్నప్పుడు ఆగిపోతారేమో. కానీ నేను కూడా స్కూటీ మీద వెళ్తున్నప్పుడు చాలా మందిని చూసా అనమాట, ఊరికే జబ్జమ్మని పోతా ఉంటారు. నాకేం భయం వేస్తే అయ్యో యాడ పడతారేమో అంటే నడిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా కాదు, ఇంకా రోడ్స్ పైన స్టంట్ చేసే వాళ్ళు వేరే. అవునవును. ఇప్పుడు మీ బైక్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇట్లానే నేను స్టంట్స్ చేయాలని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళు బైక్స్ కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడైతే నేను అంటే ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే మాత్రం చేయొచ్చు. లేదు నా స్టేజ్ నుంచి వచ్చి స్టంట్స్ నేర్చుకొని బండి కొనుక్కొని ప్రాక్టీస్ చేసి అదంతా చాలా పెద్ద ప్రాసెస్. అట్లా అయితే చాలా కష్టం, అంటే సెటిల్ అవ్వడం చాలా కష్టం. సో అందుకే నేను మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను, లైక్ బిజినెస్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ.
సో ఇట్లా చేసుకున్నాం. సో అండ్ మూవీ షూటింగ్స్, కాలేజ్లో ఈవెంట్స్ అవి ఇవి చేస్తాం కాబట్టి సో అట్లా ఫైనాన్షియల్గా మేనేజ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా బైక్ సజెస్ట్ చేయాలంటే ఈ రైడ్స్ కోసం ఏం సజెస్ట్ చేస్తారు? అంటే స్టంట్స్ కోసం అంటే పల్సర్ 220 బెస్ట్. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అండ్ చాలా గట్టి వెహికల్ అనమాట. ప్రాక్టీస్ నేను కూడా ఈవెన్ ఒక 1 year అదే బైక్ పైన నేర్చుకున్నా చాలా. ఓకే. సో కింద పడినా ఏం కాదు. అంటే వేరే బైక్స్ అనుకో కింద పడితే ఎక్కువ డ్యామేజ్, ఇది ఈ బైక్లో అట్లా ఉండదు. ఓకే. చాలా అంటే ఈ బైక్ పైన నేర్చుకుంటే వీ కెన్ డూ ఆన్ ఎనీ బైక్. అంటే అది నార్మల్గా ఎంత ప్రైస్ పడుతుంది ఆ బైక్ తీసుకోవడానికి? 220 లైక్ మనకి కొత్తది షోరూమ్ నుంచి తీసుకుంటే అరౌండ్ 110, 120. నేను తీసుకున్న టైంలో లైక్ ఇట్ వాజ్ 90, 75, 80, 90లో ఉండే. ఓకే. అంటే ఇప్పుడు హెల్మెట్ కూడా ఇప్పుడు మనం రైడ్స్ ఎంత అయితే చేస్తున్నామో హెల్మెట్ అనేది చాలా మ్యాండేటరీ. సో మరి హెల్మెట్ ఎంత ప్రైస్లో ఉంటుంది? అప్పుడు మేము ఉన్నప్పుడు హెల్మెట్స్ అసలు కొనుక్కోవాలంటే ఎక్కడనో చెన్నై కేరళలో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుండే. లేకపోతే ఈ OLX దీంట్లో సెకండ్స్లో కొనుక్కుంటుండే. ఇప్పుడు ప్రతి ఏరియాకి ఒక షాప్ అయిపోయింది హెల్మెట్స్. అప్పుడు మాకు చాలా కష్టం ఉండే. ఇప్పుడు ఏంటంటే 1000కి 500కి కూడా వస్తాయి హెల్మెట్స్. బట్ మనకి ISI.EC అని హెల్మెట్స్ ఉంటాయి, సర్టిఫైడ్ హెల్మెట్స్ ఉంటాయి, అవి యూజ్ చేయాలి. సో దాని షెల్స్ అనేవి మంచి ప్రొటెక్టివ్ ఉంటాయి అనమాట. అంటే లైక్ సర్టెన్ ఒక బస్సు టైర్ ఎక్కిన అది ఆపేంత దానికి పవర్ కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ స్టంట్స్ చేసే వాళ్ళకి ఏంటి అంటే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తారా మీరు రైడ్కి వెళ్ళేటప్పుడు? మేము నార్మల్ రైడింగ్ జాకెట్ ఉంటుంది, అదే స్టంట్స్కి కూడా యూజ్ చేస్తాం. జాకెట్ అంటే ఓన్లీ పైన వస్తుంది, మరి కింద కూడా డ్యామేజ్ అవుతుంది కదా? కింద నీ గార్డ్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నీ గార్డ్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకి ఒక 800,000 పెడితే లైక్ పైకెంచి వేసుకునే నీ గార్డ్స్ ఉంటాయి. సో నేను లైక్ అంటే చాలా మంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే లైక్ ప్యాంట్ లోపల వేసుకోవడానికి అవి సపరేట్ ఉంటాయి అనమాట, కనిపించదు. సో అట్లా వేసుకొని వాళ్ళు చేస్తారు. ఓకే. సో లైక్ ఫుట్బాల్కి మనం యూజ్ చేస్తాం, వాళ్ళు ఫుట్బాల్కి ఇక్కడ నుంచి ఇక్కడికి గార్డ్స్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నీ గార్డ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుట్బాల్ది అది గార్డ్ ఉంటుంది. అండ్ షూస్ వచ్చేసి యాంకిల్ లెంత్ ఉంటుంది. అండ్ ఇంకా గ్లౌజెస్ అంటే ఇంకా నార్మల్ ఫ్రీ స్టైలింగ్ చేసే వాళ్ళకి పర్టికులర్గా 5,000, 6,000 పెట్టి గ్లౌజ్ కొనుక్కునే అవసరం ఉంటుంది. ఒక 1,000, 1,500లో ఆఫ్ రోడ్ గ్లౌజెస్ ఉంటాయి. సో వీ కెన్ యూజ్ దట్. ఓకే. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ప్రమోషన్ వీడియోస్ కూడా చేస్తుంటారు కదా? చేస్తున్నాను. ఓకే. దానికి ఎంత ఛార్జ్ చేస్తారు తెలుసుకోవచ్చు? నార్మల్గా అంటే ఇంకా డిపెండ్స్ ఆన్ బ్రాండ్స్. ఇప్పుడు ఏదైనా మంచి బైక్ బ్రాండ్ ఉంది, ఆరెల్స్ టైర్స్ ఉన్నాయి, ఆరెల్స్ ఆయిల్ బ్రాండ్స్ ఉన్నాయి, 15 to 25 మధ్యలో ఛార్జ్ చేస్తాం. ఓకే. యూట్యూబ్ షార్ట్, రీల్, ఇంకా అండ్ E2 స్టోరీ అండ్ దిస్ థింగ్. అదే నార్మల్గా డెడికేటెడ్ వీడియో అంటే కూడా ఇంకా అంతే. బట్ అంత ఇయ్యరు వాళ్ళు, ఇంకా వాళ్ళ నెగోషియేషన్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు చూసుకుంటే మనం ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఏది చేయాలన్నా సరే మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మరి మీకు ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఉండే స్టేజ్ మా ఫ్రెండ్స్ కానీ లైక్ ఇంకా అంటే పుష్ చేయడానికి ఎవరో ఒకరు ఉంటుండే లైక్ ఇట్లా. సో చాలా టైమ్స్లో ఇంకా ఫైనాన్షియల్గా అయితే ఓన్గా చేసుకున్నాం చాలా. ఇంకా మనకు ఉన్న ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఫ్యామిలీ నుంచి అయితే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అసలు, ఇప్పటికీ కూడా లేదు. బట్ ఇక ఉన్న ఫ్రెండ్స్లో మాత్రం మంచి సపోర్ట్ ఉంది. అదే మీ గ్యాంగ్ కూడా ఉంటుంది కదా? ఉంది. ఇప్పుడిప్పుడు మేము అంటే లైక్ టీమ్ ఫామ్ అయినాము. ఇంకో ఛానల్ అంటే మా అల్లుడు ఉంటాడు, దేవాన్స్. వాని కోసం ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకున్నాం. ప్రాంక్స్, డేర్ వీడియోస్. అంటే నా ఛానల్కి సింక్ అయితే లేదు వాని కంటెంట్. సో అట్లా అని కొంచెం కామెడీ టైప్ ఉంటుంది మొత్తం. మొత్తం ఒక కామెడీ వర్షన్, అందుకే ఇంకా వేరే ఛానల్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒక టీమ్ ఫామ్ అయినాం. సో ఇప్పుడు ఒక 10,000 ఆల్మోస్ట్ 10,000 అయిపోయింటారు సబ్స్క్రైబర్స్ ఇప్పటికి. ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు కదా, ఈ ఫ్రెండ్స్లో ఏంటి అంటే గర్ల్స్ గ్యాంగ్ వేరే ఉంటుంది, బాయ్స్ గ్యాంగ్ వేరే ఉంటుంది. మరి మీ బాయ్స్ గ్యాంగ్లో ర్యాప్ ఎట్లా ఉంటుంది మీలో? మీకు బాయ్స్ గ్యాంగ్లో అంటే ఇంకా లైక్ ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ క్లోజ్. అంటే ఇంకా ఇది చేయొద్దు అంటే చేయము, చేయాలి అంటే చేస్తారు అంతే. ఇంకా నేను చెప్పింది నువ్వు వింటూ అంటే ఇంకా అట్లా బాండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఇది తప్పు అంటే ఓకే అది తప్పే, అట్లా. ఇది చేద్దామంటే చేద్దాం, లేదా నీ ఇష్టం. ఓకే. అంటే ఏమైనా బెస్ట్ మెమరీస్ ఉన్నాయా మీ ఫ్రెండ్స్తో? బెస్ట్ మెమరీస్ అంటే ఇంకా వేరే మెమరీస్ ఉన్నాయి.
అంటే మీది వేరే ఉంటుంది అంటారు ఇంకా పబ్లిక్లో చెప్పలేము, ప్రైవేట్ మెమరీస్. ఓకే ఓకే. మరి గర్ల్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అంటే కెమెరా ఉందని చెప్పట్లేదా, నిజంగా లేరా? పొద్దునేమో డైలాగ్ చెప్పినా నీకు. ఓకే చెప్తా. ప్రతి పిన్ కోడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే మీకు ప్రాపర్టీ ఉందంటారు? లేదండి, ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. ప్రాపర్టీస్ అంట. ప్రాపర్టీస్ ఏంటనా. ఓకే, ప్రాపర్టీస్ ఉన్నాయి, అది ఏం చేయలేము, ఇంకా ఉంటారు. ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ కాదు, జస్ట్ కలిపే ఎవరో ల్యాండ్ మనం బోర్డు పెడుతున్నాం. ఓకే ఓకే. లవ్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంది, ఉన్నాయి. 8 years ఆఫ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది. 8 daysలోనే? 8 years. 8 years? వామ్మో, ఎందుకంట? రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే ఇంకా చాలా ఉంటాయి, మల్టిపుల్ రీజన్స్. ఓకే, అవి ఇప్పుడు చెప్పుకోలేము. మొత్తానికి అయితే ప్రాపర్టీ ఉందో అది మీకే తెలియాలి, నాకైతే తెలియదు. అంటే నా తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మీ గురించి తీసుకుంటే దేవాంశ్ అని చెప్పేసి ఉన్నారు కదా మీ అల్లుడు. సో వీడియోస్ చాలా బాగా చూస్తుంటాం. తనకి కూడా రైడింగ్ అంటే ఇంట్రెస్టా? వానికి చాలా ఇష్టం. బైక్స్ అంటే అసలు పిచ్చి. లైక్ వాళ్ళ ఫాదర్కి ఎట్లయితే మా బావకి ఎట్లయితే ఇష్టం, వానికి కూడా అంత పిచ్చి అనమాట బైక్స్ అంటే. ఓకే, వానికి టూ డర్ట్ బైక్స్ కొనిపిస్తున్నాను, అయినా సరిపోతలేవు వానికి. అట్లా ఇంకా కావాలి, ఏదైనా చూస్తే అది తీసుకోవాలి అట్లా. ఇప్పుడు ఇంకో బండి కొనిపిస్తాను, కొనిపించేయండి నేను అంటాడు. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యిందా లేదు అంటే నార్మల్? అంటే వాళ్ళ డాడీ ఆల్రెడీ ముందు నుంచే, ఆయన ఇప్పుడు 2009, 10, 12 అప్పుడే సూపర్ బైకర్ ఫ్రెండ్స్ ఉంటుండే, సూపర్ బైక్స్ అప్పుడులోనే. ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇంట్లో. ఓకే, సో అట్లా మేబీ అదే బ్లడ్. మేనమామ పోలికలు వచ్చాయంటారు కదా? మేనమామ పోలికలు అని కానీ డాడీ నుంచి అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి అంటారు. ఆ ఫైర్ అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి ఇంకా నేను వెళ్ళి పెట్రోల్ పోసిన. ఓకే, ఇప్పుడు మీకు చూసుకుంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్ అంటే లైక్ అదే చెన్నై ఆర్ తమిళనాడు అనుకుంటా, దే ఆర్ ఫ్రమ్ గోస్ట్ రైడర్స్ అని చెప్పేసి. సో ఇండియాలో దే ఆర్ #1 టీమ్ ఫ్రమ్ పాస్ట్ 2002-3. సో బజాజ్ అనే బైక్ బ్రాండ్ వాళ్ళని అఫీషియల్గా హైర్ చేసుకున్నాను. ఓకే, సో ఆ టైం నుంచి వాళ్ళు, సో అప్పటి నుంచి వాళ్ళ వీడియోస్ ఉంటాయి. 2006-7 నుంచి యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఆ వీడియోస్ అన్ని ట్యూటోరియల్ నుంచి వాళ్ళే ఉంటాయి, వాళ్ళే చేసిన వీడియోస్ ఉంటాయి. సో వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. ఇప్పుడు జనరల్గా నాకు కూడా కొన్ని మంత్స్ బ్యాక్ వరకు ఏంటంటే రైడర్స్ అంటే ఇట్లా స్టేట్స్ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళేమో రైడర్స్ అనుకునేదాన్ని. వాళ్ళకి దీంట్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. స్టంట్ రైడింగ్ వేరే ఉంటుంది, అండ్ మన రైడింగ్ వేరే ఉంటుంది, రేసింగ్ వేరే ఉంటుంది, మోటోక్రాస్, ఆటోక్రాస్. సో ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మాదంటే స్టంట్ రైడింగ్. సో మేము ఓన్లీ స్టంట్ చేస్తాము, ఫ్రీ స్టైల్ చేస్తాము, కాలేజ్ ఈవెంట్స్, అండ్ మేము కూడా రైడ్స్ చేస్తాం. బట్ నాట్ అంత పర్టికులర్గా, ఎప్పుడో అట్లా నార్మల్గా వెళ్ళాలి బయటికి ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం అని వెళ్తాం. ఇంకా రైడ్స్ చేసే వాళ్ళే సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సండే బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని, సండే మార్నింగ్స్ అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మంచి గేర్స్ వేసుకొని ఫుల్ సేఫ్టీతోని ట్రాఫిక్ రూల్స్ అవి ఏమంటారు ఫాలో అవుతూ రైడ్స్కి వెళ్తారు. అండ్ రేసింగ్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ట్రాక్స్లో అవుతాయి, ఈ గోకార్టింగ్ ట్రాక్స్. ఇప్పుడు హైదరాబాద్లో గోకార్టింగ్ ట్రాక్స్ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళే సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. ఇంకా ఆటోక్రాస్, మోటోక్రాస్, ఇంకా అన్ని సపరేట్. అట్లా ఏ ఫీల్డ్ వాళ్ళకి కూడా లైక్ వాళ్ళ గేర్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఇప్పుడు రేసింగ్ అనుకోండి ఫుల్ సూట్స్ ఉంటాయి, ఫుల్ బాడీ సూట్స్ ఉంటాయి. రైడింగ్ అనుకోండి జాకెట్స్ ఉంటాయి, మళ్ళీ రైడింగ్ ప్యాంట్స్ ఉంటాయి. సో అవే రైడింగ్ ప్యాంట్స్ మేము ఇంకా స్టంట్స్కి సపరేట్ ఏమి ఉండదు. సో అవే రైడింగ్ ప్యాంట్స్, రైడింగ్ గేర్స్ మేము యూజ్ చేస్తాం. ఓకే, అంటే దానికి తగ్గట్టు బైక్స్ కూడా సెపరేట్ ఉంటాయా? ఆఫ్ రోడ్ వెహికల్స్ సపరేట్ ఉంటాయి, రేసింగ్ వెహికల్స్ సపరేట్ ఉంటాయి. ఇప్పుడు రేసింగ్కి స్టంట్స్ కంటే లైక్ రేసింగ్ అంటే మనము స్పోర్ట్స్ వెహికల్స్ యూజ్ చేయాలి. లైక్ స్పోర్ట్స్ టైప్స్లో ఉంటాయి అవి, నేకెడ్ వర్షన్స్ కాకుండా నార్మల్ స్పోర్ట్స్ వర్షన్స్ అంటారు. ఫేరింగ్ ఉంటాయి ఫుల్, ఆ వెహికల్స్ యూజ్ చేస్తారు. స్టంట్స్ అంటే ఇంకా కంపల్సరీ నేకెడ్ యూజ్ చేస్తారు. నేకెడ్ వెహికల్స్ అంటే లైక్ ఈ ఫేరింగ్ అంతా ఏముండదు. సో వాటిని నేకెడ్ వెహికల్స్ అంటారు, అవి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ గురించి తీసుకుంటే ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే లైక్ చాలా ఉన్నాయి బెస్ట్ మూమెంట్స్. ఇంకా ప్రతిదీ బెస్ట్ మూమెంటే నాకు. ఎట్లా అంటే ఇంకా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నా. లైక్ కాలేజ్ ఒక 5,000-6,000 పీపుల్ ముంగడ కాలేజ్లో పర్ఫామ్ చేయడము, అండ్ స్టేజ్ పైన నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. అదే రోజు నా బర్త్డే ఉండడం విజయవాడలో. సో ఒక 5,000-6,000 పీపుల్ ముంగడ నేను బర్త్డే విషెస్ చెప్పడం, వాళ్ళు సాంగ్ పాడడం. సో అట్లా
అట్లాంటి మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ పైన కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ చేసినాం. ఓకే. సో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్తో. ఓకే ఓకే. సో 4 days నాన్ స్టాప్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాం, లదాఖ్ వరకు. సో అది కూడా ఒక బెస్ట్ మూమెంట్. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఓకే. ఇన్ని బెస్ట్ మూమెంట్స్లో ఇంతమంది ప్రశంసలు పొందారు కదా, లైక్ ఇంతమంది మీకు బాగా చేసామని చెప్పారు కదా. సో అన్ని వేల మంది మధ్యలో మీరు చేసేటప్పుడు ఏమైనా ఫీల్ అవుతారా? లైక్ ఎట్లా ఫీల్ అవుతారు? నర్వస్ ఫీలింగ్ ఉంటుంది పక్కా ఉంటుంది. షో స్టార్ట్ అయ్యి షో కొంచెం ఒక 20-30 minutes వచ్చే వరకు పక్కా ఉంటుంది. కొంచెం ఆ ఫ్లో వచ్చినాక ఇంకా ఒక్కసారి ఈ ట్రిక్స్ కంటిన్యూ అవుతుంటే ఇంకా అది వెళ్ళిపోతుంది. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే చాలా మంది షోస్లో క్రౌడ్ ఉంటుంది కదా, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా గలీజ్గా. సో అవి యాక్చువల్గా వినిపించవు మేము, ఎందుకంటే ఎగ్జాస్ట్ చేసుకుంటాం కాబట్టి. కొన్నిసార్లు ఆగినప్పుడు తిట్టడము, ఇంకా అవన్నీ పట్టించుకోదు కదా. ఎందుకు ఊరికే తిడతా ఉంటారు పనిలేని, అంటే ఇంకా పని ఏమి ఉండదు కదా, అట్లా తిట్టేస్తారు అంతే. ఇప్పుడు వర్స్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా మీ లైఫ్లో? వర్స్ట్ మూమెంట్ అంటే ఫైనాన్షియల్ ఎవ్రీ టైం. సో అదొక్కటి సెట్ అయిపోతే అంత బాగుంటుంది లైఫ్. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఈ స్టంట్స్ దానిలోకి వచ్చాను అబ్బా అని? 1-2 సార్లు అనిపించింది. ఎందుకు అంటే సెటిల్ కాలేదు కదా ఇంకా. సో ఈ ఫీల్డ్ చూస్ చేసుకొని తప్పు చేసినా, లేకపోతే నేను కరెక్ట్ వేలో పోతున్నా రాంగ్ వేలో పోతున్నా అని. కానీ నా లైఫ్ అయితే మంచిగానే ఉంది. ఓకే. నాకు అంటే నేను చాలామంది లైక్ మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది నాకు అన్నారు, లైక్ మా కజిన్స్ కానీ, నువ్వు లైక్ మేము అనుకున్న జాబ్ మేము చేస్తలేము, అట్లీస్ట్ నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు ఆ వేలో వెళ్ళిపోతున్నావు, ఎక్కువ ఏం సంపాదించకపోయినా ఏం చెప్పినా కానీ ఇట్స్ నైస్, ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే అని. ఇప్పుడు ఎవరి లైఫ్లో అన్నా పేరెంట్స్ ఎస్ అన్నా నో అన్నా వెనక నుంచి రిలేటివ్స్ అనేది ఖచ్చితంగా పుష్ చేస్తారనమాట. లైక్ వద్దు మీ కొడుకు రాంగ్ వేలో వెళ్తున్నాడు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ 99% రిలేటివ్స్ ఖచ్చితంగా ఉంటారు. ఇంకా మా అత్తమ్మ, మా చిన్న అత్తమ్మ, షీ సపోర్టివ్, మంచిగా లైక్ నా అన్ని వీడియోస్ చూస్తుంది, ప్రతి ఇంటర్వ్యూ కూడా చూస్తుంది. సో ఎప్పటికీ సపోర్టివ్. ఓకే. సో అట్లా. ఓకే. మరి ఇప్పుడు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. నేను అడుగుతాను, మరి దానికి ఆన్సర్స్ చేయాలి. ఇదేంది ఇది? చిన్న క్వశ్చన్స్. ఓకే, చిన్న అయితే ఓకే. మీకు ఇష్టమైన ప్లేస్ ఏమన్నా ఉందా? అంటే లైక్ ఇండియాలోనా లేకపోతే హైదరాబాద్లోనా? ఏదన్నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్. నా రూమ్లో ఉండడం ఫేవరెట్ ప్లేస్. మీ రూమ్ ఫేవరెట్, సెల్ఫ్ ఐసోలేట్ కావడం. ఓకే. బెస్ట్. బయట కన్నా ఇంట్లోనే ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే నలుగురిలో బయటికి వెళ్ళడం కంటే ఓన్గా ఒక్కనే ఉండి మ్యూజిక్ వినుకుంటా, లేదా ఫోన్ యూజ్ చేసుకుంటా, ఏదైనా వర్క్ చేసుకుంటా, ఒక 4 walls మధ్యలో ఉండడం నాకు చాలా మంచిది. ఓకే. రీసెంట్గా టూర్కి ఎక్కడికి పోలే, మా ట్రిప్కి ఫ్రెండ్స్ గ్యాంగ్ రీసెంట్గా ఫామ్ అయింది అన్నారు కదా? లాస్ట్ వైజాగ్ వెళ్ళినాం ఒక ఈవెంట్ పైన. మా ఫ్రెండ్ ఒకరు స్టంట్ అకాడమీ ఓపెన్ చేస్తే వి వెంట్ దేర్. ఓకే ఓకే. అండ్ సెకండ్, ఇష్టమైన వస్తువు ఏమన్నా ఉందా? థింగ్ అదర్ దెన్ బైక్ కాకుండా. బైక్ అంటే వస్తువా లేకపోతే వస్తువు వేసుకునేదన్నా, యూస్ చేసేదన్నా, ఏదన్నా ఫేవరెట్ థింగ్ ఏమన్నా ఉందా? ఫేవరెట్ థింగ్ వాచెస్, షూస్ అట్లాంటివి. నాట్ ఇంట్రెస్టెడ్. అదేంటి అబ్బాయిలు అంటే ఇంకా షూస్ అని, వాచెస్ అని, ఫోన్స్ అని, మొబైల్ ఫోన్స్ అని ఉంటాయి కదా, అట్లాంటివి లేవా? షూస్ అట్లా ఇప్పుడు జస్ట్ నేను ఇట్లా అంటే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నా, కానీ ముందు అసలు నార్మల్గా వేసుకున్నామా బట్టలు, ప్రాక్టీస్కి పోయినామా అట్లా అంతే అంటారా? ఓకే. మరి ఇష్టమైన మీరు కుక్ చేస్తారా? చేస్తారా? ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా, మ్యాగీ వేసుకుంటా, రైస్ పెట్టుకుంటా, హాట్ వాటర్ పెట్టుకుంటా, అట్లాంటివి ఈ రెండే వచ్చు. అబ్బా. ఓకే. మీరు బాగా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, రైడ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఏమైనా ఉందా? ఇప్పటికి వెళ్ళాలి అని అనుకుంటే సిగ్నల్స్ ఉండదు ఫస్ట్. అక్కడ సిగ్నల్స్ ఉండదు కానీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంటే లైక్ వెళ్ళే వారికి అక్కడ ప్లేస్కి రీచ్ అయ్యే వారికి, మళ్ళీ ప్లేస్ నుంచి బయటకు వచ్చే వారికి సిగ్నల్స్ ఉండాలి. ఓకే. దాని తర్వాత అక్కడ ఇప్పుడు 1-2 days స్పెండ్ చేసినా కానీ అక్కడ సిగ్నల్స్ ఉండదు ఫస్ట్. మన ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా అక్కడ నేచర్ ఎంజాయ్ చేసుకోవాలి, గ్రీనరీ మంచిగా ఉండాలి. ఓకే. సో రీసెంట్గా అట్లా వెళ్ళినాం ఒక రైడ్కి 2 days మన నల్లమల్ల ఫారెస్ట్ క్యాంప్ అని. ఓకే. బాగుండే, నైస్. ఓకే. ఇప్పటి వరకు మన శశి యాదవ్ కోసం తెలియని సీక్రెట్ ఏమన్నా ఉందా? సీక్రెట్స్ ఏం లేదు. అంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పని సీక్రెట్స్ అంటే ఏం లేవా?
ఫ్రెండ్స్కి అయితే ఆల్మోస్ట్ చెప్పేస్తాను అన్ని అన్ని చెప్పేస్తారా? అంటే ఫస్ట్ నాకు ఆగదనమాట. ఏమైనా ఉంటే అది మంచి అయినా లేకపోతే ఇప్పుడు ఏదైనా కొనాలన్నా ఏదో కొన్నా లేకపోతే ఎవరైనా అమ్మాయి నచ్చినా అన్నీ ఇంకా ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటారు. ఫస్ట్ చెప్పేస్తా, లేకపోతే ఎట్లా స్నాప్ పంపిస్తా. ఎట్లా అంటే ఎవరితో నాకు కలవడానికి వెళ్ళినా ఏదైనా కొన్నా, ఇప్పుడు సపోజ్ ఒక వాచ్ తీసుకున్నా లేకపోతే అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా ఫస్ట్ అది చెప్పేస్తాను అనమాట. ఎందుకో తెలియదు. ఓకే, అంటే అట్లీస్ట్ చెప్పాలని చెప్తాను, లేదంటే ఇది తీసుకున్నా అని చెప్తాను, లేకపోతే అది ఆర్డర్ పెట్టినా అని ఏదో ఒకటి అయితే చెప్తా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిల ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా ఉంటారు. లేరండి ఎవరు, ఉంటారు. తెలియకుండా లవ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే సరిపోయింది అంటారు. నా కోసమా? లే, అంత కూడా చెప్పాను కదా. అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కొన్ని అంటే కాదు, చిన్నకైతే అన్నీ చెప్పేస్తా. అన్నీ చెప్తా, మ్యాక్స్ ఇది కథ ఇది అని చెప్పేస్తా. ఓకే, అంటే ఇంకా అది మేము ఇవాళ రేపు 2-3 days తర్వాత కలిసినా కూడా ఆ కన్వర్జేషన్ వస్తుంది. లేకపోతే ఇద్దరం పర్సనల్గా కలిసి బయటికి పోతున్నా, బండి మీద పోతున్నా, ఇది ఉంది మ్యాటర్ అని చెప్పి ఇంకా అంటే ఏదైతే లోపల పెట్టుకుని పెట్టుకోరు. ఇప్పుడు ఫ్రెండ్స్ కోసం టాపిక్ వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ కోసం చెప్పాలంటే 1 word లో ఏం చెప్తారు? ఏం చెప్తా, ఐ లైక్ మై ఫ్రెండ్ అంటే ఐ లవ్ మై ఫ్రెండ్స్. లవ్ మై ఫ్రెండ్స్ అంతే. అంటే ఉన్నారని అట్లా చెప్తున్నారా? ఉన్నారని చెప్తున్నారా? లేదు, ఆబ్వియస్లీ ఇంకా పొద్దున్న లేస్తే మ్యాక్స్ ఇంకా ఫ్రెండ్సే ఉంటారు. మేము మా పేరెంట్స్తో కూడా ఏమంత షేర్ చేసుకోను, మమ్మీతో కూడా అంత ఏం చెప్పాను. అంటే ఇది బాధ ఉంది, ఇది మంచిగా ఉంది, ఏమన్నా ఇంకా వాళ్ళే. ఓకే, సో చెప్తా. అంటే ఇప్పుడు ఫినాన్షియల్గా ఎంత ఫేస్ చేస్తూ వచ్చారు కదా, సో మీలా వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఫైనల్గా ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఈ స్టంట్ ఫీల్డ్లో ఫస్ట్ అయితే రావద్దని చెప్తాను. నేను ఈ ఇంటర్వ్యూ అని కాదు, ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన. ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే మీకు ఒక గోల్ ఉండాలి ఇక్కడ ఇది కావాలని. అండ్ స్టంట్ రైడింగ్ ఫీల్డ్లో మనం సెటిల్ అవుతాము, మనం పైకి వస్తాము, మన లైఫ్ చేంజ్ అయిపోతే అని ఉండదు. లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుంది అంటే వెన్ యూ గెట్ బ్రాండ్స్ అంటే ఈ ప్రమోషన్స్ కాదు, లైక్ ఈ వెహికల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, బజాజ్ పల్సర్, బజాజ్ కేటీఎం, ఈ కవాసకి కానీ, సో హోండా, హీరో, ఇట్లాంటి బ్రాండ్స్ మనం హైర్ చేసుకొని వాళ్ళు యాడ్ షూట్ చేస్తారు. సో మీరు చూస్తారు కదా ఈ పోస్టర్స్లో కానీ స్టన్స్ చేస్తూ ఉంటాయి బ్యానర్స్లో. సో అప్పుడు వాళ్ళు హైర్ చేసుకున్నప్పుడు మన లైఫ్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది అనుకోండి. ఓకే, అంటే పేమెంట్స్ అట్లా ఉంటాయి, వాళ్ళ అకామిడేషన్ అట్లా ఉంటుంది. లైక్ మనం ఇంట్లో నుంచి బయట స్టెప్ పెడితే లైక్ క్యాబ్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఫ్లైట్ ఎక్కుతాం, ఆ లొకేషన్లో దిగుతాం, అక్కడ షూట్ చేస్తాం. షూట్లో కూడా లైక్ ఇప్పుడు సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు, హీరో షూటింగ్కి వస్తే వాళ్ళ రెస్పెక్ట్ ఎట్లుంటుంది? అవును, ఎగ్జాక్ట్లీ అదే రెస్పెక్ట్ వస్తుంది. ఓకే, సో ఎట్లయితే మనం ఇక్కడ నుంచి ఇంట్లో కాలు బయట పెడతామో అదే విధంగా మనం ఇంటి వరకు వస్తాం విత్ ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ మంచి రెస్పెక్ట్, అకామిడేషన్, మంచి ఫుడ్, ఎవ్రీథింగ్ హై క్లాస్ ఉంటుంది, అన్ని 5 స్టార్. ఇప్పుడు మీ గురించి తీసుకుంటే ఇప్పుడు స్టంట్సే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే తర్వాత వేరేది ఏదైనా చేంజ్ అవ్వాలి? ఇప్పుడైతే స్టంట్స్ చేస్తలేను, చాలా స్టంట్సే లైఫ్. స్టంట్స్ అయితే ఆపను, బట్ ఇప్పుడైతే గ్యాప్ ఇస్తున్నా ఒక 3-4 months. డ్యూ టు ఫస్ట్ రీజన్ వచ్చేసి లైక్ ప్రాక్టీస్ స్పాట్స్ లేవు, సెకండ్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ కావాలి. సో ఐ ఫోకస్డ్ ఆన్ సోషల్ మీడియాస్ అన్నమాట. ఈ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నాయి ఈ మధ్య, ఇంకా వచ్చినట్టు పైసలు వేసేసుకుంటున్నాను. చూసుకుంటే మీ లైఫ్లో చాలా స్టంట్స్ చేశారు కదా, ది రిస్కియెస్ట్ స్టంట్ ఏమన్నా ఉందా? రిస్కియెస్ట్ అంటే ఆఫ్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది, బట్ అంత రిస్క్ కాదు అది. బట్ అది నేర్చుకోవడానికి నాకు 3 months పట్టింది. అది ఎందుకో తెలియదు, చాలా మందికి ఈజీగా వచ్చేస్తుంది. నాకు నా ఫెలో రైడర్స్ కానీ నాతో అప్పట్లో ప్రాక్టీస్ చేసేవారు కానీ వాళ్ళు విత్ ఇన్ 1 week 10 days నేర్చుకుండే. నాకెందుకో 3 months పట్టింది. ఓకే, బట్ ఆ 3 months తర్వాత వాళ్ళు ఏదైతే స్టేజ్లో ఉన్నారో అక్కడనే ఉన్నారు, బట్ నేను అంటే ఆ సర్కిల్ వీల్స్ పైన చేతులు వదిలేస్తాను అనమాట. సో అది చేసిన 3 monthsలో. ఆ 3 months తర్వాత నేను అది చేసిన, ఆ తర్వాత ప్రాక్టీస్ ఆపేసిన. సో దానివల్ల మళ్ళీ ఆ ఫ్లో దిగిపోయింది. సో మళ్ళీ ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఐ కెన్ డూ దట్. ఓకే, మీరు చేతులు వదిలేసుకొని డ్రైవ్ చేస్తారా? నాకు చేతులు డ్రైవ్ చేసినప్పటికీ నేను పడిపోతానేమో అని భయంతో ఇంక వదలను నేను. అది నా లైఫ్లో మీరు అచీవ్మెంట్ అన్నారు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది, అది 1 of my అచీవ్మెంట్ అన్నమాట. ఓకే, వాల్ పేపర్ ఉందా? ఇది నా ఫస్ట్ వాల్ పేపర్. ఓకే ఓకే, నైస్. సో ఇట్లా 2 hands వదిలేసి అది అచీవ్ చేసిన. అది చాలా కష్టంగా ఉండే,
ఓకే. అండ్ ఒక వీడియోలో చూసాను బ్యాక్ టైర్ కి అగ్గి వేసి ఫైర్ బర్నర్స్ అంటారు. అది ఎట్లా అంటే చూసే వాళ్ళకి ఏంటంటే బైక్ మొత్తం కాలిపోయిద్దేమన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అంత ఈజీగా మీరు ఎట్లా చేస్తారు? అది రిస్కే, నేర్చుకోవడానికి రిస్క్ కాదు కానీ చేయడం ఈజీయే. బట్ అక్కడ మెయిన్ ఏంటంటే ఫైర్, పెట్రోల్ పోస్తాం టైర్ పైన. సో అదేంటంటే మనము డిపెండ్స్ అనమాట, అంటే మనం టైర్ పైన ఇంతే టైర్ దలపాలి అది ఉంటుంది అనమాట. సో అంత మనం ఆ క్వాంటిటీ వేస్తేనే మనకి ఆ ఫైర్ అనేది కరెక్ట్ వస్తుంది అండ్ ఆ బర్న్అవుట్ అనేది కరెక్ట్గా మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో నేను మల్లారెడ్డి కాలేజ్లో చేసినప్పుడు ఎవరు వేసినారో తెలియదు, బట్ మా దాంట్లోనే మాతోనే ఉన్న పర్సన్ వేసినాడు. సో ఆ టైంలో ఫైర్ వేస్తాడు. సో అంటే లైక్ టైర్ పైన పెట్రోల్ వేస్తాడు, వేసినప్పుడు లైక్ అది ఆల్మోస్ట్ నా మొత్తం లెగ్స్కి తెలిసిపోతుంది అనమాట, నాకు కాలుతుంది. ఆ ఫైర్ కూడా ఎట్లా ఉంటుంది అంటే నా దగ్గర వీడియో ఉంటుంది, మీకు పంపిస్తాను. లైక్ అది ఫైర్ ఇట్లా వాల్కనో సమ్మన్ అంటారు కదా, ఆ టైప్లో ఇట్లా తిరుగుతుంది అనమాట, అంత ఫైర్ వస్తుంది. సో ఆల్మోస్ట్ అది చూసే వాళ్ళకి చాలా భయం అవుతుంది, కానీ మేము చేస్తాము. బట్ అక్కడ చాలా రిస్క్, అది ఇంకా అది ఒక పాయింట్ అటు ఇటు అయిపోయినా అయిపోయింది పని ఇంకా. అండ్ అలాగే ఒక కాలేజ్లో అనుకుంటా ఒక అమ్మాయిని బైక్ ఎక్కించి రైడ్ చేశారు కదా, అది కాలేజ్ అమ్మాయా లేదంటే తెలిసిన వాళ్ళ? కాలేజ్ అమ్మాయి. వాళ్ళు కూడా అంతే యాంగ్జైటీతో వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడం అనేది నిజంగా అంటే మనకి ఇక్కడ తెలంగాణ లైక్ హైదరాబాద్ సిటీలో వదిలేసి ఆంధ్రాలో మంచి రెస్పాన్స్ వస్తుంది, అట్లనే తిడతారు కూడా. వాళ్ళ లవ్ బాగుంటుంది, వాళ్ళు చూపించేది బాగుంటుంది, వాళ్ళ లైక్ ఎక్సైట్మెంట్ బాగుంటుంది. అంటే లైక్ జెండర్ ఈక్వాలిటీ అంటారు కదా, సో అట్లా ఉండకుండా మంచిగా మాట్లాడతారు. ఫొటోస్ దిగడానికి కానీ స్టన్ చేయమని చెప్పడం కానీ ఏదైనా ఉంటే లైక్ ఓపెన్గా వచ్చి మాట్లాడేసి అడిగేస్తారు. ఇక్కడ మన తెలంగాణలో తెలుసు కదా, లైక్ ఏంద్రా పోయి నేనే కదా, మనతో కాదని అట్లా ఉంటుంది. అండ్ ఇన్స్టాలో కూడా మోస్ట్ మీకు వ్యూస్ వచ్చినవి చాలా మంది ఏంటంటే ర్యాండమ్ గా కలిసిన వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా పోస్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది రీచ్ ఆ వీడియోస్ అయితే చూసాను, వాళ్ళు ర్యాండమ్ గానే వచ్చారా మీ ఫ్రెండ్సా? ర్యాండమ్ అండ్ ఒక్క పర్సన్ ఫ్రెండ్. సో కంటెంట్ అప్పుడు రీచ్ వస్తుందని ఒక స్క్రిప్ట్ చేసినాం, మిగతా అంతా ర్యాండమ్ చేసినాం. ఓకే. అంటే లైక్ నేను ఇన్స్టా 360 అప్పుడే కొన్నా కొత్తలో. సో కొన్నప్పుడు ఇంకా తెలుసు కదా అది వాడాలి, అట్లా ఆన్ చేసుకొని వెళ్ళిపోతుండే. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికే కాదు, మేము నార్మల్గా ఎవరైనా బైక్ పైన పెట్రోల్ అయిపోయి కానీ ఏదైనా బైక్ నూక్కుంటూ వెళ్తుంటే వాళ్ళకి టో చేస్తాం, పెట్రోల్ 100% చేస్తాం. సో అన్ని వీడియోస్ అంటే ఇప్పుడు అబ్బాయిలతో వీడియోస్ పోస్ట్ చేసి ఎవరు చూస్తారండి, అంతే కదా. ఇప్పుడు అమ్మాయిలతో చేసినాం కాబట్టి అది ఒక 25 million వ్యూస్ వచ్చింది. సో అట్లానే అదే మెయిన్ చెప్పాల్సింది. అది చాలా మందికి తెలియదు క్లారిటీ. నేను అనుకోవడం ఓన్లీ అమ్మాయిలకే హెల్ప్ చేస్తాడు, అమ్మాయిలకని కాదు అబ్బాయిలకు కూడా చేస్తా. బట్ రీజన్ ఏంటంటే చూపించుకోం, అది పోదు ఇది చూడరు ఎవరు. ఇప్పుడు నేను రేపే పోస్ట్ చేస్తావు ఎవరికైనా, ఇప్పుడు 2-3 days లో మళ్ళీ ఎవరైనా కనిపిస్తే ఒక బండి టో చేసి ఆ వీడియో మంచి ఎడిట్ చేసి ఒక లవ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసి మంచి ఎఫెక్ట్స్ తో ఎడిట్ చేసి వేస్తా. మహా అయితే నాకున్న ఫాలోవర్స్కి ఇప్పుడు ఒక 20,000-30,000 రీచ్ వస్తుంది. అదే ప్లేస్లో ఒక అమ్మాయి అంటే ఒక 1 day million మేబీ వెళ్ళిపోవచ్చు. అవును. అండ్ అలాగే మీ వీడియోస్లో చాలా వరకు చూసాను, కాలేజ్లో అమ్మాయి కానీ లేదు అంటే మీ ఫ్రెండ్స్లో కానీ బైక్ మీద అమ్మాయిలు కూర్చోబెట్టి తీసుకెళ్తారు కదా. సో మరి అసలు భయం అయ్యేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అంటే కొంచెం భయపడతారు ఇట్లాంటి వాటికి, రిస్క్ అనమాట. సో వాళ్ళ రియాక్షన్ అసలు ఏమైనా చెప్పారా వాళ్ళకి మీరు దిగిన తర్వాత? వాళ్ళు ఫస్ట్ వాళ్ళే అడుగుతారు, అంటే కొంతమందికి ఉంటుంది బైక్స్ అంటే ఇష్టం ఉంటుంది, సో వీలీ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. సో అట్లా అడిగిన వాళ్ళకి పక్కా 100% మనం చేస్తాం, వీలీ చేస్తాం. సో అట్లా వాళ్ళు దిగినాక కూడా ఉంటుంది వాళ్ళకి భయం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కొన్ని క్యాప్చర్ కూడా చేసుకున్నాం మేము, రీల్స్ లో ఉంటాయి. సో అట్లా వాళ్ళు పర్సనల్గా ఏమని చెప్పారా ఇట్లా ఎక్స్పీరియన్స్ ని? మంచి కామెంట్స్ వస్తాయి, లైక్ బాగుంది బట్ కొంచెం భయం అయింది అన్నట్టు ఒక వస్తుంది. ఎందుకు మీరేమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? నేను ట్రై చేయాలా? అమ్మో, నేను చెప్పా కదా, నేను వీడియోస్లో చూడడం తప్ప డైరెక్ట్గా నేను ఎప్పుడు చేయలేదు. ట్రై చేయాలని అంటే అది మాత్రం చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. టాస్క్ ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నిపుణులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో ట్రై చేస్తాను. ఏమైనా అయితే మాత్రం మీదే రెస్పాన్సిబిలిటీ. పక్కా మీకు ఏం కాకుండా చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం స్టంట్స్ చేద్దామా? స్టంట్స్ చేసిన తర్వాత నిపుణుల పర్యవేక్షణ మాత్రమే చేస్తాం. మీరు ఫస్ట్ స్టంట్స్ చూడండి, ఆ స్టంట్స్ చూసినాక ఆ తర్వాత మీరు చూడండి, అంటే లైక్ మీకు అర్థమవుతుంది ఎక్కాలా వద్దా
అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఓకే, దాన్ని బట్టి మనం డేర్ చేయాలా వద్దా అనేది డేర్ మీరు కంప్లీట్ చేసుకోండి. సో మీరు డేర్ లాగా తీసుకుంటున్నారు ఒక ఛాలెంజ్. యా ఓకే గైస్, నేనైతే డేర్ చేయడానికి రెడీగా ఉన్నా. అది కూడా స్టంట్స్ చూసిన తర్వాతే నాకు ఓకే అనిపిస్తే మాత్రమే డేర్ చేస్తాను. మరి ఇంకెందుకైతే ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం పదండి. యా మరి మన శశి యాదవ్ గారి బైక్ అయితే ఇక్కడ ఉంది. సో దీంతోనే కదా మాక్సిమం ఇదే నా కెరీర్ ని స్టార్ట్ చేసింది అండ్ తీసుకెళ్తుంది కూడా. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ 2016 ఎండింగ్ అనుకోండి. 16 ఎండింగ్. సో నాకు ఒక డౌట్, నార్మల్ బైక్స్ కి ఈ బైక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది వచ్చేసి కంప్లీట్ స్టన్ మోడిఫైడ్ అనమాట. అంటే ఇది కూడా నార్మల్ బైకే, బట్ నాకు ఎట్లా రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఎట్లా కంఫర్ట్ ఉంది అంటే ఈ స్టంట్ కి ఈ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. సో దానిలాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే, మీకు నచ్చిన మోడల్ మీరు సెట్ చేసుకున్నారు? నచ్చిన మోడల్ కాదు, లైక్ మనకి అంటే ఇప్పుడు సపోజ్ ఇది క్లచ్ ఉంది, ఇది హ్యాండ్ బ్రేక్, మీరు చూసి ఉండరు ఒక బైక్ కి లైక్ 2 లివర్స్ ఉండడం. సో ఈ కింద వచ్చేసి బ్రేక్ అనమాట. సో కొన్ని హై లెవెల్ స్టంట్ చేసినప్పుడు ఈ బ్రేక్ యూజ్ అవుతుంది అండ్ క్లచ్. సో దీన్ని చాలా మంది తెలియదు ఎట్లా హోల్డ్ చేస్తామని అనుకుంటారు, బట్ ఇది వచ్చేసి ఇట్లా హోల్డ్ చేస్తాం అనమాట. ఓకే, సో 2 ఫింగర్స్ తోని ఒకటేసారి, అది కూడా వీలీలో హ్యాండిల్ చేయాలి, దాన్ని లైక్ బ్యాలెన్స్ చేసుకోవాలి. డిపెండ్స్ క్లచ్ బ్రేక్ చేస్తున్నారు. సో అప్పుడు ఆ వీలీ అనేది క్యారీ అవుతుంది. ఓకే, ఈ ఫ్రంట్ ని కూడా మీరే సెట్ చేసుకున్నారా? ఫ్రంట్ కొన్ని స్టంట్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ కాల్ పెట్టి కూర్చొని చేసేవి. సో దానికోసము ఇది కూడా హెడ్లైట్ తీసేయాల్సి వస్తుంది. సో హెడ్లైట్ తో కూడా చేయొచ్చు, బట్ కొంచెము బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు ఈ బైక్ ఎంత పడుతుంది జనరల్ గా ఒక స్టంట్ కోసం తీసుకోవాలంటే? బైక్ నార్మల్ బైక్ కాస్ట్ వచ్చేసి అప్పట్లో ఈ బైక్ 2014 మోడల్ ఇది. సో ఈ బైక్ వచ్చినప్పుడు మనకి 98,000 చేంజ్ ఉండే ఎక్స్ షోరూమ్ ప్రైస్, అంటే 1 lakh ఉండే ఆల్మోస్ట్. ఆన్ రోడ్ వచ్చే వరకు 1,10,000. సో దాని తర్వాత మోడిఫికేషన్స్ కి మనకి ఒక 80,000 1 lakh వరకు అయితే ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఓకే, మరి దీనికి మైలేజ్ ఎంత వరకు వస్తుంది? లైక్ ఇప్పుడు ఫుల్ టైం కొట్టించా అనుకోండి, మీకు ఎంత వరకు వస్తుంది? చెప్పాలంటే ఇంకా స్టంట్ చేసేటప్పుడు మైలేజ్ అసలు పట్టించుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఫుల్ టైం చేపించుకొని వచ్చిన ఇంటికి వెళ్ళే వరకు అయిపోయింది. మొత్తానికి అయితే మీ కెరీర్ అయితే దీంతోనే స్టార్ట్ అయింది. అండ్ నాకు ఈ నేమ్ గానీ ఇంత ఫేమ్ గానీ లైక్ ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చింది కూడా లైక్ దీంతో, ఈ బైక్ తోనే. అవునవును, ఇక్కడ మళ్ళీ పేరు కూడా పెట్టుకున్నారు కదా శశి యాదవ్ స్టంట్స్ అని చెప్పేసి. ఎందుకంటే కాలేజ్ లో స్టంట్ షోస్ చేస్తాం కదా, సో రికగ్నైజేషన్ మన యూట్యూబ్ ఛానల్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఇట్లా ఫాలో అయ్యి, చాలా మందికి తెలియదు ఎట్లా ఫాలో అవ్వాలి అంటే, నేర్చుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో వాళ్ళ కోసం ఇట్లా అంటే సెల్ఫ్ ప్రమోషన్, ఇంకా ఇవాళ రేపు ప్రమోషన్ ఇస్ ఇంపార్టెంట్. మీరు నేర్పిస్తుంటారా ఇట్లా? అంటే నేర్పిస్తుంటా, బట్ రేర్ గా, అంటే డిపెండ్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు కాలేజెస్ అన్నారు కాబట్టి, నేను కాలేజ్ లో ఒక స్టంట్ చూసాను మీరు చేసింది. ఒక అమ్మాయిని ఎక్కించి తీసుకెళ్లేది. సో అక్కడ ఆ పిల్ల డేర్ చేసింది, ఇక్కడ నేను డేర్ చేయడానికి రెడీగా ఉన్నా. మరి మన డే స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని స్టంట్స్ అయితే చూపించాలి. షూర్ గా చెప్పేస్తా, కానీ ఆ డేర్ కి మీరు డేర్ చేయండి. చూద్దాం, డేర్ చేస్తానా లేదంటే బాల్ తో పడతానా అనేది. 100% అయితే మీకు ఏం కాకుండా చాలా సేఫ్ గా అయితే చేస్తాం, ఎందుకంటే ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7 to 8 years. సో దాంట్లో టెన్షన్ లేదు. బట్ ఇంకా మీరు డేర్ చేస్తా అంటున్నారు కాబట్టి ఇంకా నేను కూడా డేర్ చేసి, నాకు కూడా డేర్ చేద్దాం. సో కూర్చునే వాళ్ళకి కాదు, చేసే వాళ్ళకి కూడా డేర్, ఎందుకంటే మీకు ఏం కాకుండా కింద పడేయకుండా జాగ్రత్త ల్యాండ్ చేసి వీలీ చేసి మళ్ళీ సేఫ్ గా మళ్ళీ మీకు బైక్ పైన దింపడం. సో దానికన్నా నాకు ఒక డౌట్, ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు మీకు భయం వేస్తుందా జనరల్ గా? భయం అంటే ఇంకా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో ఉంటుండే భయం, సో ఏం లేదు, ఇంకా దేవుని పైన భారం వేసి స్టార్ట్ చేసింది. లైక్ నేను కొన్ని చూస్తా ఉంటా, లైక్ ఎట్లా అంటే బైక్ మీద నిల్చొని కూడా చేస్తుంటారు. అవునవును, మరి అది ఎట్లా? అన్ని ఇంకా వన్స్ ఈ ఫీల్డ్ లో, స్టంట్ రైడింగ్ ఫీల్డ్ లో మనం ఎంటర్ అయినాక ఇంకా ఒక్కొక్కటి ఇంకా లైక్ నేర్చుకోవాలి అని వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక స్టంట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఫ్రీ స్టైల్ మూవ్స్ వరకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా ఆ కంటిన్యూస్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా మనకి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు ఒక వీడియోస్ లో, రీల్స్ లో అట్లా చూడడం తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చూపిస్తాను. చలో.
మీ డేరికి మెచ్చుకోవాలి నిజంగా. అసలు ఎట్లా చేస్తుండ్రు? నాకు ఎక్కే ముందైతే భయం ఉంది కానీ సో ఓకే ఎక్స్పర్ట్స్ కాబట్టి నేనైతే చేయగలిగాను. అది కూడా వితౌట్ హెల్మెట్ ఉన్నా కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏదో చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము అని చేస్తే మాత్రం చాలా రిస్క్. సో హెల్మెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే యూజ్ చేయండి. అండ్ దట్ టు ఓన్లీ ప్రైవేట్ ప్లేసెస్లో మాత్రమే చేయండి. పబ్లిక్ ప్లేసెస్లో ఏంటి అంటే న్యూసెన్స్ లా ఉంటుంది. అది అసలు కరెక్ట్ కాదు కూడా, మనకి పర్సనల్ గా చేసే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. ఏమంటారు? వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా చాలా ట్రబుల్ అది. అంటే సెల్ఫ్ హార్మ్ మళ్ళీ వేరే వాళ్ళు కూడా హార్మ్ చేసినట్టు ఉంటుంది. చాలా మంది ఏదో నేను పెద్ద పుడింగ్ అని చెప్పేసుకుందామని చేస్తా ఉంటారు, షో ఆఫ్ చేయడానికి అట్లా రోడ్స్ పైన చేసేస్తారు చూపించుకోవడానికి. బట్ ఇట్లా చేయడం వేరే ఉంటది, అట్లా చేయడం వేరే ఉంటది. ఓకే ఫైనల్లీ నా డే ని కంప్లీట్ చేసేసిన. ఇదొక కొత్త ఫీల్ అని చెప్పొచ్చు, ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకు నిజం చెప్పనా, నాకు ఇట్లాంటి బైక్స్ అంటే అసలు చాలా భయం తెలుసా. నేను కూర్చోను, అస్సలు ఛాన్సే లేదు. కూర్చున్నా దట్టు ఇట్లాంటి దాంట్లో ఒక దాంట్లో ఉన్నా అంటే ఇంకా నిజంగా మీరైతే మాత్రం నాకు కాలేజీలో వణుకుతున్నాయి. కానీ బాగానే కూర్చున్నారులే ఫస్ట్ టైం. అంటే బైక్స్ కూడా ఎక్కని మీరు ఇట్లా కూర్చోవడం చాలా గ్రేట్. ఫైనల్లీ గాయస్ చూసారు కదా, ఇది మన శశి యాదవ్ గారి స్టంట్స్ కోసం స్టోరీ అన్నమాట. సో మీరు మాత్రం ఇట్లాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. లైక్ ఎక్స్పర్ట్స్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఇక్కడ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము. బట్ మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని, ఎవరైనా రైడర్స్ ఉంటే మొత్తం ప్రికాషన్స్ తీసుకోండి. మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్, నేను హెల్మెట్ పెట్టుకోలేదు కదా అని చెప్పేసి మీరు అట్లా ట్రై చేస్తే మాత్రం అది పెద్ద బోల్తా పడుతుంది, రిస్క్ అని చెప్పొచ్చు. సో మరి చూసారు కదా, మీరు కూడా మన సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అంటే స్టంట్ రైడింగ్ అనేది ఒక స్పోర్ట్ లాగా తీసుకెళ్తే బాగుంటుంది. పబ్లిక్ స్ట్రీట్స్ పైన అంటే రోడ్స్ పైన కానీ పబ్లిక్ తిరిగే ప్లేసెస్ పైన కానీ వితౌట్ హెల్మెట్ చేస్తారు. అండ్ అంటే ఇద్దరు కూర్చొని ముగ్గురు కూర్చొని ఇక్కడనే చూసుకుంటే సాటర్డే నైట్స్ మన ఐక్య దగ్గర చాలా పెద్ద స్టంట్ షోస్ అవుతున్నాయి అనమాట. సో చూసే వాళ్ళు కూడా అట్లనే వస్తున్నారు అండ్ చేసే వాళ్ళు కూడా అట్లనే వస్తున్నారు. బట్ వాళ్ళు అదే సేమ్ థింగ్ లైక్ ఇట్లా ప్రైవేట్ ప్లేసెస్ లో మంచి సేఫ్టీ గేర్స్ వేసుకొని చేస్తే దే విల్ బి హావ్ గుడ్ ఫ్యూచర్ అని నేనైతే చెప్తున్నాను. యా గైస్ చూసారు కదా, మన శశి యాదవ్ గారి స్టోరీ అయితే ఇట్లా ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో మరో కొత్త గెస్ట్ తో ఇంటర్వ్యూ చేద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.